Welcome to my channel. Thank you so much for watching my videos and subscribing my channel. Mensuration topic లో exercise 2 లో 8th problem వచ్చేసి a wooden article was made by a scooping out a hemisphere from each end of the solid cylinder as shown in the figure. If the height of the cylinder is 10 centimeters and its radius of the base is of 3.5 centimeters, find the total surface area of the article. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్లయితే కనుక్కోమన్నది అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ అనేది కనుక్కోమన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ రావాలంటే మనకు ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా, ఈ యొక్క హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. సో మనకు రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో 10 సెంటీమీటర్ హైట్ ని బేస్ చేసుకొని మనం ఫార్ములా రాసుకున్నాం. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవద్దు, ఎందుకంటే ఇలా ఆల్రెడీ ఇక్కడ హెమిస్ఫియర్ ఉంది, ఇక్కడ హెమిస్ఫియర్ ఉంది. ఈ హెమిస్ఫియర్ టాప్ బేస్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ 2πr(h) అనమాట. అలాగే ప్లస్ ఈ సిలిండర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉంది, ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉంది. సో రెండు హెమిస్ఫియర్స్ ఉన్నాయి. రెండు హెమిస్ఫియర్ అంటే ఒక హెమిస్ఫియర్ కనుక్కుంటే రెండు హెమిస్ఫియర్స్ వచ్చేస్తారు కదా, ఎందుకు 2 వేసుకుంటే అయిపోతుంది. టూ ఇంటూ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అయింది 2 × πr². సో ఈ 2πr² లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ గివెన్ డేటా వచ్చేసి గివెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ h is equal to 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ రేడియస్ r is equal to 3.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3.5 సెంటీమీటర్స్ ని మల్టిప్లై విత్ డివైడెడ్ బై 2 చేస్తున్నా నేను. 2 ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం నేను చేస్తున్నా. 3.5 × 2 అంటే 7 డివైడెడ్ బై 2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత 7/2 సెంటీమీటర్స్. సో ఇక్కడ కనుక్కోన్నది ఏంది టోటల్ సర్ఫేస్ ఏరియా. మనం ఆల్రెడీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అనేది ఎలాబరేట్ చేయడం జరిగింది. ఇక్కడ రాస్తున్న టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ to πr(h) ప్లస్ 2 × 2π ఈ r² ఉంది కదా, నేను r × r రాసుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2πr కామన్ ఉంది, ఇక్కడ 2πr కామన్ ఉంది. ఈ 2πr ని కామన్ ఇద్దాం. ఓకేనా, చూడండి నేను ఎలా రాస్తున్నా. 2πr కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది, ఓన్లీ ఈ h మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, ఈ 2 ఈ r 2r మిగులుతుంది. సో దీన్ని మనం 2 వాల్యూ 2నే π is equal to 22/7, r is equal to 7/2. ఈ h is equal to క్వశ్చన్ లో 10 ఇవ్వడం జరిగింది. ఇంటూ 2 × r is equal to 7/2. సో ఈ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకున్నట్లయితే ఈ 7 కి ఈ 7 క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 కి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 కి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకు రిమైనింగ్ ఏం మిగిలింది, ఇక్కడ 22 మిగిలింది, ఇక్కడ 10 + 7 మిగిలింది. 22 × 10 + 7 17. సో 22 17 టైమ్స్ అంటే 17 20 టైమ్స్ చేద్దాం. ఫస్ట్ 17 10 టైమ్స్ చేస్తే 170, 20 టైమ్స్ చేస్తే 340 ప్లస్ ఓన్లీ 20 టైమ్స్ 340, మళ్ళీ 2 టైమ్స్ ఉంది కదా, ప్లస్ 2 టైమ్స్ వచ్చేసి 34. సో 340 + 34 374 యూనిట్స్ వచ్చేసి మనకి ఏ ఏరియా తీసుకున్నట్లయినా సరే సెంటీమీటర్ స్క్వేర్. ఇచ్చిన యూనిట్ ప్రకారం మీటర్లో ఇస్తే mm², మీటర్ స్క్వేర్, ఎంఎంలో ఇస్తే mm², సెంటీమీటర్లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్
and share to your friends.